స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా వాకాడులో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పోస్టర్లను పాలతో అభిషేకం చేశారు. వాకాడు మండలంలో సముద్రముఖ ద్వారాలు పూడికతీత పనులకు ముఖ్యమంత్రి 97 కోట్ల మంజూరు చేయడంతో వాకాడు మండలం కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్లకు చిత్రపటానికి కూటమి నాయకులు, మత్స్యకారులు క్షీరాభిషేకం చేశారు. ఎంపీడీఓ అన్నపూర్ణారావు, టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి, గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి, పురుషోత్తమరెడ్డి, కూటమి నాయకులు దోసకాయల కృష్ణమూర్తి, తుమ్మల మోహన్ నాయుడు, నెల్లూరు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. చిట్టమూరులో మీటింగ్ ఏర్పాటు చేసి యువగలంలో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు మెయిన్ సమస్య మహద్వారాలు, రెండోది వచ్చి మన పాండిచ్చేరి నుంచి కన్యాకుమారి నుంచి పెద్ద పెద్ద బోట్లు వచ్చి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల అది కూడా అరికట్టాలని కోరారు. అది కూడా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాము. జరుపుతారు కూడా, బయట నుంచి ఎవరిని రానియకుండా. మన వాళ్ళకు కూడా సబ్సిడీలో పెద్ద బోట్లు ఇచ్చేదానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఈ మధ్యనే మన కమిషనర్ గారు కూడా తూబిలపాలెం వచ్చినప్పుడు చెప్పాడు, హామీ ఇచ్చున్నారు. అది కూడా తొందరలో జరుగుతుంది. ఈ మొగద్దాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తెలుగుదేశం ప్రభుత్వం చేసే మొట్టమొదటి పని. గతంలో గవర్నమెంట్లతో పాటు ఇచ్చిన హామీలు మర్చిపోయి మేమేదో అది చేసాం, బటన్ నొక్కామన్నారు. ఏ బటన్ నొక్కలా మీరు. ఈరోజు ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకుని ఉంటే కూడా మీరు అసెంబ్లీకి పోయే దమ్ము లేక, ధైర్యం లేక ఇంట్లో కూర్చొని ఏదో మేము 1500 వేస్తున్నాము, అది వేస్తున్నాము, ఏటీ లేదు అంటున్నారు. అయ్యా, ఒక్కసారి ప్రజలను విచారించుకో. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో, మీరేం చేశారు? మీరు 1000 రూపాయలు పెన్షన్ వేస్తేనే 5 సంవత్సరాలు పట్టింది మీకు వేసేదానికి. మా నాయకుడు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఏప్రిల్, మే, జూన్కి 1000 రూపాయలు లెక్కనిస్తా అన్నాడు. మేము అధికారంలో వచ్చిన వెంటనే 7000 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 4000, ఆ 3000 కలిపి ఇప్పుడు ప్రతి నెల 4000 రూపాయలు కూడా ఇస్తారు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే అలవాటు మా నాయకుడికి లేదు. మా నాయకుడు ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే వ్యక్తి. కాకపోతే టయాన్ని బట్టి ఒకటే అరా లేటు కావచ్చు. దీనికి ఉచిత ఇసుక అన్నాడు. ఈరోజు ఉచిత ఇసుక ప్రతి ఒక్కరూ పోయి తెచ్చుకోవచ్చు, ఎవరైనా. ఎవరు ఆపే హక్కు కూడా లేదు. అదేవిధంగా ఉచిత గ్యాస్ మొన్న దీపావళి నుంచి పెట్టారు. దాని అంటే 3 కాబట్టి ఆ విధంగా 3-4 నెలలకు దాన్ని తీసుకొని గ్యాస్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఏదేదో విమర్శ ఇంట్లో కూర్చొని మాట్లాడమ్ముంటే ఆ రోజు ఏదో చేశారు. దాన్ని మనసులో పెట్టుకొని మేము కూడా ఏదైనా చేయాలి ఫీలింగ్లో ఉన్నారు. మా నాయకుడు అటు చేసే వ్యక్తి కాదు. చట్టపరంగానే అన్నీ చేస్తారు. వాకాడు మండల ప్రజలకైతేమి, అదేవిధంగా ఇట గూడూరు, సూలూరుపేట డివిజన్ మత్స్యకార కమ్యూనిటీ, అదేవిధంగా మత్స్య ఏటకు పోయే గిరిజన్స్ అయితేమి, ఇంకా ఇతర క్యాస్ట్ల అందరికీ శుభవార్త. అయితే గత 20-25 సంవత్సరాల నుంచి ఏదో ఒక ప్రభుత్వం రావటం, ముఖద్వారం వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతుంటే మేము చేస్తామని అనేక సార్లు హామీలు ఇవ్వటం, రకరకాల టీమ్స్ రావటం, విచారం జరగటం, అందరూ వెళ్ళిపోవటం, మళ్ళీ దాన్ని మామూలే కదా, సదా మామూలే కదా అని అందరూ ఆలోచన చేశారు. కానీ గత ఎలక్షన్ ముందు నారా లోకేష్ గారు చిట్టమూరులో మత్స్యకారులతో ఒక ఇంటరాక్షన్ పెట్టారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు సునీల్ అన్న. మత్స్యకారు గ్రామాలన్నీ పోయి లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత, మాకు ముఖద్వారం చాలా ముఖ్యమయ్యా, ఇటు సూలూరుపేట కాన్స్టిట్యున్సీ కానీ, ఇటు గూడూరు కాన్స్టిట్యున్సీ కానీ, ఇక్కడ కానీ పూడ్రాయదురు దగ్గర తీస్తే ఇటు తడ నుంచి ఇట మనకి గుమ్మళ్ళ దెబ్బ, తీగపాలెం దాకా ఈ 2 కాన్స్టిట్యున్సీలు ఎత్తుకుంటే మాకు ఉపయోగం ఉందని చెప్పి అంటే ఆ రోజు నోట్ చేసుకోవటం, దాన్ని వెనకబడి మన సునీల్ అన్న ఈరోజు ఫస్ట్ బడ్జెట్లో 97 కోట్లు మనకి వచ్చిందంటే ఇది సునీల్ అన్నకి మన అందరం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి గట్టిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా ఉంటాయి. లోకేష్ గారికి చాలా హామీలు ఇచ్చి ఉంటాడు, రాష్ట్రం అంతా తిరిగాడు. కానీ ఫస్ట్ బడ్జెట్లోనే ఒక 97 కోట్లు అంటే ఆషామాషి కాదు. దాంట్లో సెంట్రల్ నుంచి కూడా మోడీ గారి సహాయం కూడా ఉంది. దాంట్లో వాళ్ళ టీంకి రాసి వాళ్ళ నుంచి కూడా మనకి దాంట్లో ఫండ్స్ టైఅప్ ఉంది. ఇద్దరికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2. అయితే సునీల్ అన్న దాని మీద పట్టుబట్టి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి ఈరోజు ఇప్పించడం. అయితే ముఖద్వారం వల్ల ఉపయోగం ఏంది అనేది చాలా మందికి తెలియదు. ముఖద్వారం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. సుమారుగా ఒక 25